ఇలాంటి షాట్ నాకు నేనుగా తీసుకుంటా అని నేను లైఫ్‌లో అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎంత బావుందో వ్యూ అయితే ఇది. ఉమ్లింగ్‌ల దగ్గర. బ్రో, హార్స్ బ్రో, ఉమ్లింగ్లాకి ఎలా వెళ్ళాలి? మిమ్మల్నే బ్రో, చెప్పరా? ఓకే, నేను వేరే వాళ్ళని అడిగి వెళ్తాను. బాయ్. డే మొదలవ్వగానే మొత్తం వ్యూస్ స్టార్ట్ అయిపోయినాయి. పైకెళ్ళేదేమో గానీ ఈడే మైండ్ పోయేటట్టుంది. పొద్దున్నే కారులో నుంచి వ్యూ. డే 21. డే 20కి మేము నైట్ ఇక్కడ క్యాంప్ వేసుకున్నాం. కార్ ఇక్కడే ఆపుకొని ఈ ప్లేస్‌లో పడుకున్నాం. చాలా బాగుంది ఇది. వ్యూస్ అయితే పొద్దున్నే భలే ఉన్నాయి కొండల దగ్గర నుంచి చూడడానికి. అక్కడ దూరంగా హార్స్ పరిగెడుతుంది చూడండి, కనిపిస్తుందా? హండ్రీలో చాలామంది ఏం చెప్పారంటే, మాకు నైట్ ఇక్కడ పడుకోవడానికి పాసిబిలిటీ అవ్వదు. మాక్సిమం ఖచ్చితంగా మీరు స్టే తీసుకోవాల్సిందే అని చెప్పారు. కానీ మీ రేట్లు చూస్తే ఇద్దరికి 3500, 5000 అట్లా చెప్పారు. మాకంత పెట్టడం అంత వర్త్ కాదనిపించింది. అందుకని కొంచెం అడుగుతూ, అడుగుతూ వస్తే ముందర ఒక వ్యాన్ టాక్సీ వ్యాన్ ఉంటాయి కదా! ఆ వ్యాన్ అతన్ని అడిగాము. అడిగితే కొంచెం ముందరుంటారులెండి అని చెప్పారు. కొంచెం ముందుకొచ్చాం, మాకెక్కడ కనపడలేదు ప్లేసు. ఆయన మళ్ళీ అదే రూట్‌లో ఎలాగో వచ్చాడు. వచ్చిన వెనకాల వచ్చేయండి అని చెప్పాడు ఆయన నైటు. వచ్చాము ఆయన దగ్గరే. ఆయన లాస్ట్‌కొచ్చి ఒక హోటల్ దగ్గర ఆపాడు. హోటల్ దగ్గర ఆపి మేమేమనుకున్నామంటే హోటల్‌లో తక్కువకి ఇప్పిస్తాను, ఈడ ఉండండి అని చెప్తాడనుకున్నాం. కానీ ఏం చెప్పలేదు. ఎళ్లి అడిగితే, ఇట్లే ఇంకొక హాఫ్ కిలోమీటర్ ముందరికెళ్ళండి, టెంట్‌లేసుంటారు. ఆడ ఏసుకోండి, ఎవరు అడగరు మిమ్మల్ని. ఈడ లోపలైతే లోకల్స్ చూస్తే కొంచెం ఊరికనే తలకాయ తింటా ఉంటారు అని చెప్పారు. వండుకోవడానికి గూడా కుదరదని చెప్పారు ఇక్కడ. అంటే హన్లీలో బోర్డ్ గూడా పెట్టారు చూడండి, ఇది స్క్రీన్ షాట్ మీకేస్తాను. అందుకని మొత్తానికి ఎతుక్కుంటూ, ఎతుక్కుంటూ వస్తే నైటొచ్చాం ఇటు. ఆ టెంట్లు కనపడ్డాయి. మాంక్స్ ఉన్నారు, వాళ్ళు వేసుకోనున్నారు టెంట్ ఇక్కడ. అది చూసి ఆగాము. ఇక్కడ ఇంకో టెంట్ ఉంది గదా స్టార్టింగ్‌లో, అది గూడా వేరే వాళ్ళు యాక్చువల్‌గా వీళ్ళు మాకు దారిలో కనపడ్డారు. పెట్రోల్‌కు అక్కడి నుంచి నోమాకు పెట్రోల్ కోసం పోతా ఉన్నాం గదా! అక్కడ వీళ్ళని అడిగింటే చెప్పారు యాక్చువల్‌గా వాళ్ళే వీళ్ళు. సో, వాళ్ళు గూడా యేసుకుంటూ ఉండేసరికి ఇంక మాకు ఓకేలే, ఇంకా వేసుకోవచ్చు టెంట్, ప్రాబ్లమ్ ఏమి ఉండదని జెప్పి, మేమింకా బయట మరీ చల్లగుందని జెప్పి కార్‌లోనే పడుకున్నాం. టెంట్ ఏమి యేసుకోలేదు. ఇంక నైట్ కుక్ చేసేసుకొని తినేసి పడుకున్నాం నైట్ సాంబారు. పొద్దున్నే లేచి బాగా కొంచెం తలనొప్పిగుంది. అదే స్టార్ గేజింగ్ చూసేదది. హన్‌లేకి అటే యెళ్ళాలి. కానీ ఇంకా చూస్తాం, హన్‌లేకి ఇప్పుడే గాదు, కొంచెం టైం పడతది. ఎందుకంటే బాగా హెడ్ పెయినొస్తుంది. కొంచెం తగ్గిన తర్వాత వెళ్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ చలి బాగా ఎక్కువుంది. ఇంకా పైకెళ్ళే కొద్దీ ఇంకా పెరిగిపోద్ది కాబట్టి. మాకైతే ఈ వాష్రూమ్ టెంట్ చాలా యూజ్ అవుతుంది. మేము వెళ్ళిన ప్రతి చోట యూజ్ చేసుకోవడానికి, ఈ లదాఖ్లో అయితే చాలా చోట్ల యూజ్ చేసాం. ఇది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ, లేదంటే వాష్రూమ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. మీకు కూడా కావాలంటే నేను లింక్ ఇస్తాను, చెక్ చేయండి. స్టార్ట్ అయిపోయినాం లేకి మొత్తం ఫ్రెష్ అయిపోయి. లేచి స్టార్ట్ అయినామో లేదో వెంటనే స్టార్ట్ అయిపోయినాయి వ్యూస్. ఇవి దారిలో కనపడ్డాయి. ఇవి కొంచెం కలర్ రేర్ కనిపించాయి. మన పక్క పెద్దగా కనపడవు. ఇదేదో పేరు ఉంది, దారిలో ఒక చోట చూశాను, బోర్డులు ఉన్నాయి దీనికి సంబంధించి. ఈ గుర్రాలన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి చాలా చోట్ల కనిపిస్తాయి లదాఖ్లో మీకు. వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో ఇంకా మేము పైన ఆర్బిటరీకి వెళ్ళట్లేదు ప్రెసెంట్ అయితే, ఎందుకంటే ఫస్ట్ ఉమ్లింగ్లా వెళ్ళొచ్చేద్దాం, అసలే లాంగ్ కదా, అండ్ మోర్ ఓవర్ హై పాస్ ఎక్కాలి. సో దానికి చాలా కష్టం అవుతుంది. మళ్ళీ ఆక్సిజన్ ప్రాబ్లం ఏదన్నా వస్తే మళ్ళీ ఎందుకులే రిస్క్ అని చెప్పి ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు చూసుకుందాం అనుకొని స్టార్ట్ అయిపోయినాం. వెళ్తుంటే మాత్రం వ్యూస్ కింద నుంచే స్టార్ట్ అయిపోయినాయి వ్యూస్. ఇంకా అసలు మేము హన్లే దాటలేదు ఇంకా పూర్తిగా. అప్పుడే చూడండి వ్యూస్ ఎంత బాగున్నాయి అసలు. ఇంత క్లౌడీగా ఉంటే ఇంకా అసలు మనకు స్టార్ గేజింగ్ ఏం కనపడుతుంది. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిందే స్టార్ గేజింగ్ చూద్దామని చెప్పి, కానీ స్టార్ గేజింగ్ చూసే పాసిబిలిటీనే లేదు. నైట్ అయితే అసలు ఒక్క స్టార్ కనపడలేదు మాకు. మొత్తం క్లౌడీగా ఉండడం వల్ల కష్టంగా ఉంది చూడటం. ఇక్కడైతే రాలేదు, మాకైతే అదృష్టం లేదు. ఇక్కడైతే మానిస్ట్రీ ఉంది పైన వెళ్ళేటప్పుడు. కొంచెం ముందుకు వెళ్ళామంటే హాన్లే మనకు ఉమ్లింగ్లో వెళ్ళే రూట్ రైట్ కట్ అవుతాం. ఆ రైట్ కట్ అయ్యే కంటే ముందే లెఫ్ట్లో ఉంది. ప్రెజెంట్ అయితే అక్కడికి రోడ్ లేదు, మేము వెళ్తున్నప్పుడు అయితే కన్స్ట్రక్షన్లో జరుగుతుంది. సో ప్రెజెంట్ అయితే పోవడానికి పాసిబిలిటీ లేదు. పోటుల్లా పాస్ పైన ఇక్కడ నుంచి రైట్ కట్ అవుతాము. అట్లా మేము వచ్చింది స్ట్రైట్ రోడ్ నుంచి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ కట్ అవుతాం. యాక్చువల్గా నైట్ మేము పడుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది ఆ టెంట్ వేసుకోవడానికి. ఈ హోటల్లో అడిగాము, స్టాఫ్ని అడిగాము, బయట క్యాబ్ వాళ్ళని అడిగాము.
ఎవరిని అడిగినా ఇక్కడ కుదరదు కుదరదు అనే చెప్పారు. ఎవ్వరు పాసిబిలిటీ ఉందని చెప్పలేదు. నాకైతే కొంచెం డిసప్పాయింటింగ్‌గా ఉండింది వాళ్ళు చెప్పినప్పుడు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మేము ఫైండ్ ఔట్ చేసుకున్నాం మా స్టే మా కోసం. సో, ఇక మొదలెడదాం. పోటుల్లా పాస్ మీదుగా మన వరల్డ్ హైయెస్ట్ ఉమ్లింగ్లా హన్లే నుంచి స్టార్ట్ అయినాం. ఎక్కడికి? ఉమ్లింగ్లా. వన్ ఆఫ్ ద వరల్డ్ హైయెస్ట్ మోటార్ బోల్ పాస్ అది. 19,000+ ఫీట్స్ ఉంటుంది అది సీ లెవెల్కి. అక్కడికి వెళ్తున్నాం ప్రజెంట్. హన్లే నుంచి 93 ఏమో చూపించింది, కానీ ఇంకా ఎక్కువే ఉండే ఛాన్స్ ఉంది. సో రూట్ అయితే చూపించట్లేదు డైరెక్ట్గా మ్యాప్లో. మేము ఇంకా లోకల్స్ని అడుగుతూ వెళ్ళాలి. ప్రజెంట్ అయితే మనుషులు ఎవరు కనబడతలేరు మాకు. అదేందో ఇంకొక విలేజ్ ఉంది 50 కిలోమీటర్స్ తర్వాత. అక్కడి నుంచి ఒకసారి అడిగి కనుక్కొని తర్వాత వెళ్తాము. సో వ్యూస్ అయితే బాగున్నాయి. వర్షం పడుతుంది, యాక్చువల్గా తలనొప్పి వస్తుంది కొంచెం. ఆ, అందుకనే కొంచెం లేట్ చేశాను, లేకపోతే ఇంకా కొంచెం తొందరగా స్టార్ట్ అయిపోయేటోళ్ళం. మరీ తొందరగా వెళ్ళడం కూడా మంచిది కాదని నా ఫీలింగ్. ఎందుకంటే ఒకవేళ అక్కడ మంచు పడుతూ ఉండిందంటే అంతా రోడ్ అంతా బ్లాక్ ఉంటుంది, అంటే స్లిప్పరీగా ఉంటుంది. అందుకని చెప్పి కొంచెం లేట్కి వెళ్తే అది కరుగుతుంది కదా ఎండ వస్తే. అందుకని చెప్పి కొంచెం లేట్కి వెళ్దామని స్టార్ట్ అయినాం. సో నైట్ స్టే మాకు మంచిగానే జరిగింది, అసలు ఏం ప్రాబ్లం లేదు. సెట్ అయిపోయింది నైట్కి అయితే. ఈరోజు నైట్ ఎక్కడ అనేది తెలీదు. ఆ స్టార్ గేజింగ్ అయితే చూడలేకపోయినాం. మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి ఇక్కడ, అస్సలు పాసిబుల్ అవ్వలేదు. మేమే కాదు, చాలా మంది వచ్చి రిటర్న్ వెళ్ళిపోయారు. ఇంకా మనం ఏం చేయలేము ఇంకా దానికి. ఇక్కడ ఏంటంటే ఒకసారి ఉన్నట్లు ఇంకోసారి ఉండట్లేదు వెదరు. సో అదొకటి మనం ఏం చేయలేం. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పినాం స్టే గురించా? ఇంకా చెప్పు. డే 21 మన లే సిరీస్లో డే 21 సక్సెస్ఫుల్గా 20 days స్టే లేకుండా స్టే ఎక్కడ బయట తీసుకోకుండా శ్రీనగర్ రోడ్ లో ఇప్పటి వరకు స్టేకి అయితే 1 రూపీ కూడా పెట్టలేదు. 20 days కంప్లీట్ అయితే జరుగుతుంది కదా. 21 కూడా మాక్సిమం కుదరదు, అంటే పెట్టడం బ్లాక్ అయిపోతుందంట. స్టే తీసుకోము, ఎందుకంటే ఒకవేళ పాసిబుల్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఆర్మీ వాళ్ళు స్టే చేస్తారు. నైట్ ఎక్కడైతే స్టే చేస్తారు అక్కడ వేసుకోవాలి. లేదు అంటే మనకు ఒక చిన్న పాస్ వస్తుంది. ఇంకో ప్లేస్ తర్వాత సోమురి మళ్ళీ తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడైనా ఉమ్లింగ్ లోకి వెళ్ళడానికి కట్ వస్తుంది. ప్రెసెంట్ అయితే లొకేషన్ చాలా బాగున్నాయి, మధ్యలో బాగున్నాయి కొన్ని. అక్కడ అంటే మొత్తం కొంతమంది ఏం చెప్తున్నారంటే అక్కడ ప్రతి చోట లొకేషన్ మంచిగా ఉంది. సో అన్ని తీయాలంటే అసలు సరిపోతలేదు. యాక్చువల్లీ ఉండకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఎన్ని వీడియోలు తీసినా కూడా అది ఫోన్ లో స్టోరేజ్ అయిపోను, దాంట్లో నుంచి ల్యాప్టాప్ డిస్ప్లే చేసుకొని మనం అది సీజన్ ఉంటుంది. ఒక సీజన్ లో క్లియర్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇప్పుడు మనం ఉన్నది చాలా కష్టం అవుతుంది. అంత ఎక్కువ తీస్తున్నాం, అది డౌట్. వెళ్తామా లేదా అనేది. రాళ్ళు కింద పడుతుంటాయి, కొంచెం చూసుకొని వెళ్ళండి. ఇలాంటి ప్లేసెస్ మానిస్ట్రీ వస్తుంది రిటర్న్ వెళ్ళేటప్పుడు, ఫాస్ట్గా పాస్ అయిపోవడానికి చూడండి. లేలో ఇంకా మాక్సిమం ఏం లేదు. ఒకవేళ వెళ్తే మార్కెట్ చూసుకొని, మార్కెట్ కాకుండా ఒకవేళ విలేజ్ కి వెళ్తాము. లేదంటే చూసుకొని జాగ్రత్తగా జెంట్స్ కార్ అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా రోడ్ ప్రాపర్ గా కరెక్ట్ గా లేదు. యాక్చువల్ గా మ్యాప్ లో సరిగ్గా చూపిస్తలేదు. ఒకవేళ చూపించినా కూడా చాలా లాంగ్ రూట్ చూపిస్తుంది. లోకల్స్ అడుగుతూ వెళ్ళాలి. ఇంకా అదొకటి చూసుకోవాలి, చూసి చెప్తాం. అది కూడా ఎలా ప్లాన్ చేసుకొని వెళ్తాం. అది కూడా పక్కా జెంట్స్ కార్ కూడా వెళ్ళాలి. ఇక్కడికి వచ్చాం. ప్రెజెంట్ 15,500 ఫీట్లో ఉన్నాం. ఉమ్లింగ్లో అయితే 19,024 ఫీట్ అంట. ఇక్కడ నుంచి ఇంకా 35 కిలోమీటర్స్ ఉంది. వరల్డ్ హైయెస్ట్ మోటరబుల్ పాస్ అది. ఇక్కడైతే ఇన్ కేస్ మీరు దిగాలనుకుంటే దిగచ్చు. ఇక్కడ పక్కన క్యాంటీన్ కూడా ఉంది, చేసుకొని స్టార్ట్ అవ్వచ్చు. వర్షం పడుతుంది, వర్షానికి పాలు బాగు పెట్టుకోవడానికి దాంట్లో నీళ్లు పడకుండా డోర్ తీసేమో గాలి వస్తుంది, పైనుంచి వాన పడుతుంది, ఏమో సెన్సార్లు తడిచిపోతాయి. అందుకు దీనికి ఇది కవర్ చేసి గొడవ పెట్టుకొని కింద పాలు కాంచుకుంటాం. కాఫీ యాక్చువల్గా నైట్ సరిగ్గా నిద్రలేదు, అందుకని ఫుల్గా నిద్ర వస్తున్న ఫీలింగ్ ఉంటే అందుకని కొంచెం కాఫీ పెట్టుకొని తాగుదామని పెట్టుకున్నాం. వర్షం పడుతుంటే బాగుంది వెదర్కి. కాఫీ పాలు కూడా మేమే తెచ్చుకున్నాం, టెట్రా ప్యాక్స్ తెచ్చుకొని మేమే చేసుకుంటున్నాం మ్యాక్సిమం అన్ని చోట్ల. సో ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని చెప్పి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాఫీ తాగొచ్చు మేము. ఈ బ్రిడ్జ్ దాటంగానే కేఫ్ ఒకటి ఉంటుంది, వరల్డ్ హైయెస్ట్ కేఫ్ ఇది, హైట్లో ఉన్నది. సో ఇక్కడికి ఇన్ కేసు వస్తే మీరు ఆగండి. మేము ఇప్పుడే కాఫీ తాగాం కాబట్టి మేము ఇక్కడ ఆగుతలేము, ఇంకా లేట్ అయిపోతుందని. అందుకు చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ పైకి వచ్చారంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకని మేము ఆపకుండా వెళ్ళిపోతున్నాం. ఇన్ కేసు మీరు వస్తే ఇక్కడ ఆగండి, ఆగి చెక్ చేసుకొని రండి. ఇది కూడా బాగుంది ప్లేస్ అయితే. ఇక్కడ నుంచి మనకి ఇంకా స్టార్ట్ అవుతుంది ఘాట్.
ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే చాలా కష్టంగా ఉంటుందేమో రూట్ అనుకున్నా. ఉమ్లింగ్లో స్టార్ట్ అయిపోయింది రోడ్డు. ఇదంతా పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు, రోడ్డు అంతా బాగానే ఉంది. మేము పోర్టుల పాస్ మీద వచ్చాం. ఇంకో రూట్ కూడా ఉంది హన్లే నుంచి, మేము అది తీసుకోలేదు ఎందుకంటే షార్ట్ రూట్, కానీ మన బండికి గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ కాబట్టి అటు వెళ్తే రిస్క్ అని చెప్పి కొంచెం దూరం అయినా ఒక 40 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అవుతుంది, అందుకని పోర్టుల పాస్ పైన వచ్చా. ఇన్ కేస్ ఎవరైనా రిస్క్ ఎందుకు, ప్రశాంతంగా వెళ్దాము, రిస్క్ లేకుండా వెళ్దాం అని అనుకునే పాటైతే పోర్టుల పాస్ పైన రండి, ఈజీగా ఉంటుంది కొంచెం. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది మంచు, వాటర్ కాదు అది మంచు ఉంది మొత్తం వాటర్ ప్లేస్లో, సూపర్ ఉంది. అది ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లం అనుకుంటే వెహికల్తో పోర్టుల పాస్ పైన రండి. యాక్చువల్గా ఉమ్లింగ్ల కంటే పోర్టుల పాస్ కొంచెం కష్టంగా ఉంది. దీని రోడ్లు మంచిగా ఉన్నాయి, ఒక్కచోట నాకు ప్రాబ్లం అనిపించింది, అది దాటిన తర్వాత పెద్దగా ఏం అనిపించలేదు. ఈజీగానే ఇప్పటి వరకు అయితే ఈజీగానే వెళ్ళిపోయినాం పై వరకు. వచ్చేసాం ఉమ్లింగ్లాకి ఫైనల్గా. కొంచెం క్రౌడ్ తక్కువే ఉన్నారు. యాక్చువల్గా ఇక్కడంతా నేను డైరెక్ట్ వాయిస్ రికార్డ్ చేయలేదు, ఇక్కడ బాగా గాలి సరిగ్గా ఆడట్లేదు ఆ పైకి వెళ్ళిన తర్వాత. వాళ్ళంటే మొత్తం వీళ్ళంతా బైకర్స్ అక్లమటైజ్ అయ్యి వస్తున్నారు కాబట్టి, అంటే వాళ్ళు వెళ్తూ ఉండగానే కొంచెం ఎయిర్ అదే పీల్చుకుంటూ వస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఓకే. మాకు కొంచెం ఇబ్బంది అయింది, అందుకని మేము ఎక్కువసేపు ఉండకూడదని చెప్పి, మరీ హై కదా 19,000 పైన ఫీట్ ఉంది, అందుకని రిస్క్ ఎందుకని చెప్పి మేము జస్ట్ ఒక 5 మినిట్స్ ఫాస్ట్గా ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని తొందరగా స్టార్ట్ అయిపోయినాం. వెహికల్ అక్కడ పెట్టుకున్నాం, తొందరగా తీసేసుకొని వీడియోలు ఫొటోస్ కిందికి స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే ఇక్కడ మంచు కూడా పడుతుంది, లైట్గా స్టార్ట్ అయింది మంచు కూడా. చూడలేమేమో అని అనుకున్నాం మంచు, ఓవరాల్ ఐ మీన్ మంచు పడడం ఫస్ట్ టైం చూశాను. ఇంతకుముందు మంచు చూశాను కానీ పడటం డైరెక్ట్గా ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా అనిపించింది నాకు, అసలు మర్చిపోలేనిది ఈ ప్లేస్ అయితే. యాక్చువల్గా ఇక్కడ మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఉమ్లింగ్లో అయిపోయింది, ఆడ మాట్లాడలేకపోయినాం ఎందుకంటే చాలా చాలా కష్టంగా ఉంది. ఆడ అనుకున్నట్లు ఏం లేదు, అక్కడ ఎక్కువసేపు మాట్లాడామంటే మనకే రిస్క్, సో అందుకని చెప్పి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ లైట్ మంచు కూడా పడుతుంది, ఆడ తీయడానికి పాసిబిలిటీ లేక వెంటనే వచ్చేసాం. జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా లేము మేము, ఎందుకంటే రిస్క్ అనిపించింది మాకు చాలా అక్కడ ఉండడం వల్ల. సో చూడండి, ఇది మంచు పడుతుంది, అక్కడైతే బాగా ఇంకా తెలుస్తుంది మంచు. టూ మచ్ ఉంది ఇక్కడ చలిలాగా. చూడండి మొత్తం క్లాత్తో తుడుస్తుంటే కూడా వచ్చేస్తూనే ఉంది. వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎక్కువసేపు ఉండకుండా రిటర్న్ తొందరగా అయిపోవడానికి పాసిబిలిటీ ఉంటే చెక్ చేసుకోండి. కానీ నాకైతే ముందు వచ్చేటప్పుడు వచ్చిన పాస్ కంటే ఇదే కొంచెం బెటర్ అనిపించింది, కొంచెం ఈజీగా అనిపించింది దాంతో పోలిస్తే ఇదే. ఆన్ ద వేలో ఒక చోట ఆగాం, సూపర్ ఉంది లొకేషన్ అయితే. కాసేపు ఆగి ఇక్కడే కొంచెం టీ పెట్టుకొని మళ్ళీ తాగాము, కొంచెం మ్యాగీ కూడా చేసుకొని స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి. ముందర ఇంకో పాస్ ఉంది, ఆ పాస్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే. చాలా బాగున్నాయి లొకేషన్స్ అయితే, జస్ట్ కొంచెం సేపు రిలాక్స్ అవుదామని ఆగాము. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, మొత్తం 2 పాసులు ఎక్కి దిగినట్లు అవుతుంది ఈరోజు. బాగుంది కానీ మాకు ఎక్కువసేపు ఉండాలని లేదు అక్కడ. ఐ మీన్ ఆడ బాగా ఎక్కువ ఊపిరి ఆడట్లేదు అక్కడ ఎక్కువ సరిగ్గా, అందుకని చెప్పి తొందరగా దిగేసాం. ఎందుకంటే కార్లో వెళ్ళాం కదా, మొత్తం రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాం కార్లో. సో ఒక్కసారిగా అక్కడికి వెళ్ళేసరికి ఒక్కసారి హిట్ చేసింది. సో దానివల్ల మేము ఎక్కువసేపు ఉండలేదు, దాన్ని ఒక 2 నిమిషాలు ఫోటోలు వీడియోలు దిగేసి వచ్చేసాము. వచ్చేటప్పుడు దారిలో దిగాము, చాలా బాగున్నాయి ప్లేసెస్, ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేస్తూనే ఉండొచ్చు. చాలా బాగున్నాయి ప్లేసెస్ అయితే. వస్తున్నప్పుడు కూడా రోడ్లు కానీ ఇంతా చూడండి, ఇదంతా ఎక్కొచ్చాం మనం, అంతా మొత్తం రోడ్లు ఇవన్నీ ఎక్కొచ్చాం, ఇదంతా మొత్తం ఎక్కొచ్చాం ఇదంతా. సో చాలా బాగుంది రోడ్ అయితే. నెక్స్ట్ ఇప్పుడు హన్లేకి వెళ్ళి చూస్తాము, హన్లేకి వెళ్ళాలి ఎంత టైం పడుతుందో. హన్లేకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏమైనా పాసిబిలిటీ ఉంటే సోమోరిరి వెళ్దాం అనుకుంటున్నాం. ఒకవేళ టైం ఉంటే వెళ్తాము, లేదంటే నైట్కి హన్లేలో ఉండేసి రేపు మార్నింగ్ స్టార్ట్ అయ్యి వెళ్తాం సోమోరిరికి. ఎందుకంటే రూట్ కూడా కరెక్ట్గా చూపించట్లేదు, మళ్ళీ మధ్యలో ఇరుక్కుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆలోచిస్తున్నాం, అదే మెయిన్. ఇలా పడుతుంటాయి చాలా చోట్ల రాళ్ళు, చాలా చోట్ల పడుతున్నాయి ఇలాగా. ఇవే కాదు, ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి, జాగ్రత్త చూసుకోండి. ఇవన్నా కొంచెం సైడ్కి పడ్డాయి కానీ చాలా చోట్ల ముందుకు వచ్చి పడి ఉంటాయి రోడ్ల మీదకి. ఇది చూడండి, ఇది కూడా పడినది రాయి, చూడండి ఎంత ఉందో ఈ రాయి. రోడ్లో మిడిల్ రోడ్లోకి వచ్చి పడింది, వెళ్ళేటప్పుడు లేదు అది రోడ్లో, ఇప్పుడు వచ్చింది అది. సో జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా. ఈ షూటింగ్ స్టోన్స్ చాలా డేంజర్, మనకి ఎప్పుడు పడతాయి చెప్పలేము అవి.
అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న స్టోన్స్ పడతాయి ఒక్కోసారి. ఫస్ట్ అవి పడిన వెంటనే ఆగిపోండి, వెనక్కి వెళ్ళడము పైకి చూసుకొని కొండవైపుకి. వెనక్కి వెళ్ళండి, ముందుకు వెళ్ళడానికి నేను సజెషన్ చేయను. ఎందుకంటే చాలా వరకు ఒక 2 చిన్న స్టోన్స్ పడ్డాయంటే దాని వెనకాల ఖచ్చితంగా పెద్ద స్టోన్ పడే ఛాన్స్ పక్కా ఉంటుంది. సో ఈ స్టోన్స్ మాత్రం పడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, నెగ్లెక్ట్ చేయకండి. ఈ చిన్న స్టోన్సే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి. దానివల్ల మీరు చాలా ఇలాంటి రిమోట్ ప్లేసెస్లో మళ్ళీ ఎవరినైనా కాంటాక్ట్ అవ్వడం కూడా కష్టమే, సిగ్నల్ ఉండదు. అసలు మీకు సిగ్నలే రాదు ఇక్కడ మొత్తానికి. సో ఖచ్చితంగా జాగ్రత్తగా వెళ్ళండి. ఇది చూడండి, ఇదంతా ఎన్ని సైడ్కి వచ్చి పడ్డాయి, రోడ్డు మీదకి కూడా కొన్ని వచ్చి పడ్డాయి చూడండి. ఇవన్నీ రోడ్డు పైకి ఎన్ని ఉన్నాయి చూడండి, రోడ్డు పైకి ఇదంతా అవే మొత్తం పైనుంచి పడ్డ రాళ్ళే ఇవన్నీ. చూడండి ఇవన్నీ ఎంత పోయేటప్పుడు లేవు ఇవన్నీ. మేము ఇటు ఉమ్లింగ్లో పోయేటప్పుడు ఈ రోడ్లో అసలు ఒక్కటి కూడా లేవు. ఆ రాళ్ళన్నీ ఇప్పుడు ఫ్రెష్గా పడ్డట్టున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి, చాలా చోట్ల పడుతున్నాయి. ఇది ఇక్కడ కూడా చూడండి, ఇంత పెద్ద రాయి అయితే అస్సలు లేదు రోడ్డు మీదకి. చాలా జాగ్రత్తగా ఉండాలి, చూసుకుంటూనే వెళ్ళండి. ఉమ్లింగ్లో అయిపోయిన తర్వాత పాస్ ఉందని చెప్పా కదా, ఇదే అది. చూడండి ఎంత ఉందో ఇది, ఇదంతా ఎక్కి దిగాలి. చూడండి స్టోన్స్ ఎలా పడి ఉన్నాయి, ఇదంతా ఇలా ఒక్క చోట కాదు చాలా చోట్ల పడి ఉన్నాయి ఇలాగా. ఇప్పుడు ఇదంతా ఎక్కాలి మనం, పొద్దున అయితే కష్టం. నాకైతే ఉమ్లింగ్లా కంటే ఇదే కష్టంగా అనిపించింది. ఉమ్లింగ్లాకే ఇంకా మంచిగా ఉండింది రోడ్డు. సో ఉమ్లింగ్లా నాకేం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు, కానీ ఇదే ప్రాబ్లం అనిపించింది. ఇది కూడా ఓల్డ్ మోటార్ బుల్ పాసెస్లో టాప్ 6th ఇది. సో ఇది కూడా తక్కువేం లేదు. ఇది ఇంకా నాకు ఉమ్లింగ్లా కంటే ఇదే ఎక్కువ కొంచెం డేంజర్గా అనిపించింది. అదే ఇంకా నీట్గా ఉన్నాయి రోడ్స్ కొంచెం, ఇది కొంచెం దానికంటే ఇది కొంచెం బాగాలేదనిపించింది. అండ్ ఇక్కడ చాలా వరకు రాళ్ళు పడిపోతున్నాయి. అండ్ చాలా చోట్ల 4x4 ఉన్న వాళ్ళైతే షార్ట్ కట్స్ ఉన్నాయి, ఆ షార్ట్ కట్స్ ఎక్కేస్తున్నారు. మాది గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంది కాబట్టి మేము చచ్చినట్లు మెయిన్ రోడ్ మీదనే వెళ్తున్నాం. సో మీకు ఇన్కేస్ 4x4 ఉంటే ఇలాంటి రోడ్స్ ఉంటాయి, వీటిలో ఎక్కి వెళ్ళిపోవచ్చు, అసలు ప్రాబ్లమే లేదు. ఈరోజైతే ఫైనల్లీ ఉమ్లింగ్లా వెళ్ళిపోయి వచ్చాము. చాలా ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది అది. సో ఫైనల్గా సెట్ అయినందుకు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అది కూడా ఓన్ వెహికల్‌లో వచ్చినందుకు. కార్‌లో కంఫర్టబుల్‌గా వచ్చాము. యాక్చువల్‌గా బైక్ అనుకున్నాం ఫస్ట్, కానీ కార్ అయింది. కానీ కార్ అవ్వడం కూడా ఒక రకంగా అడ్వాంటేజే. ఎందుకంటే కంఫర్ట్ ఉంటుంది, బడ్జెట్ తగ్గిపోయింది. మాకు యాక్చువల్‌గా బైక్‌లో వచ్చింటే ఇంకా ఎక్కువ బడ్జెట్ అయ్యుండేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే 20 డేస్ యావరేజ్‌గా ఒక రోజుకు 1000-1500 వేసుకున్నా కూడా ఇద్దరికి కౌంటు స్టేకి 30,000-40,000 దాకా ఓన్లీ స్టేస్‌కే పోతది. ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ 20 డేస్‌కి చెప్తున్నా నేను. ఇంకా 10 డేస్ పట్టొచ్చు మాకు. సో 20 డేస్‌కే 40,000 దాకా పోతే మాకు పెట్రోల్‌కి కూడా అవ్వలేదు ఇప్పటి వరకు 40,000. సో అందుకే మేము ఇప్పుడు కార్‌లో రావడం వల్ల మాకు మొత్తం కార్‌లోనే అయిపోతుంది. టెంట్ తీసుకున్నాం, 2000లో టెంట్ తీసుకున్నాం, అది సెట్ అయిపోయింది. సో అవి తీసుకోండి, చాలా బెటర్. నేను క్యాంపింగ్ కోసం మేము ఈసారి ఈ ట్రిప్‌కి ఏమేమి తీసుకున్నానో కంప్లీట్‌గా ఒక సెపరేట్ వీడియో చేస్తాను కంప్లీట్‌గా. ఆ వీడియోలో చూడండి, క్లియర్‌గా ఉంటుంది నేను ఏమేమి క్యారీ చేశాను, ఏమేమి అవసరం వస్తాయి, దానికి ఆల్టర్‌నేటివ్‌గా ఏమేమి క్యారీ చేశానో అయన్నీ క్లియర్‌గా ఒక సెపరేట్ వీడియో చేసి పెడతాను. ఈ వీడియో కింద పాసిబుల్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అస్సలు మిస్ అవ్వకండి. నైట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది స్టే. ఐ మీన్ టెంట్ ఏసుకోవడానికి పాసిబిలిటీ ఉండింది. మీరు ఎవరైనా టెంట్ ఏసుకోవాలనుకున్నా కూడా హన్లేలో చాలామంది ఇలానే చెప్తారు. సో మీరేం ప్రాబ్లమ్ అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. మీకు లొకేషన్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేయండి. అక్కడికి వెళ్ళిపోండి డైరెక్ట్‌గా, అక్కడ ఎవ్వరు మిమ్మల్ని క్వెషన్ చేయరు. ఇన్‌కేస్ ఎవరన్నా అడిగినా కూడా మేము లోకల్‌ని అడిగాం, వేరే వాళ్ళని అడిగితే క్యాబ్ వాళ్ళు చెప్పారని చెప్పండి. అసలు ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే మేము అడిగినప్పుడు కూడా మాకు క్యాబ్ వాళ్ళే చెప్పారు. ఇంకొక 4, 5 మాంక్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా వేసుకున్నారు. ఒక 5, 6 టెంట్ల దాకా వేసుకున్నారు మొత్తం మేమున్న చోట. వేరే కపుల్ వచ్చి ఇంకో టెంట్ వేసుకున్నారు. సో ఇలా చాలామంది వేసుకున్నారు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు, ప్రశాంతంగా ఉంది, నీట్‌గా ఉంది. కాకపోతే కొంచెం నీట్‌గా పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంతే. అంటే మనం వెళ్ళిపోయేటప్పుడు అంత డస్ట్ అక్కడ పడేయకుండా అలా, అదొక్కటి మెయిన్ అంతే. అంతకు మించి ఏం ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ సేమ్ నైట్ ఎక్కడైతే పడుకున్నామో అక్కడే పడుకుంటాం. అట్లీస్ట్ ఈ రోజైనా స్టార్ గేజింగ్ కనిపిస్తుందేమో. ముందే వెళ్తే అక్కడ ఆపుకోవడానికి ప్రాబ్లం అని చెప్పి ముందే ఆపుకున్నాం. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ సేమ్ అదే ప్లేస్లోనే పడుకుంటాం. నైట్ ఏమన్నా సర్ప్రైజులు మాకు జరిగితే రేపటి వ్లాగ్లో వస్తుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బై బాయ్.